హాయ్ అండి. నేను మీ డాక్టర్ సురసుర రాధాకృష్ణ, సీనియర్ పల్మనాలజిస్ట్, సిరిసిల్ల. స్టెరాయిడ్ మందులు. మన దేశంలో అన్ని జబ్బులకు స్టెరాయిడ్ మందులు మితిమీరి వాడడం వల్ల వచ్చే సమస్యల గురించి క్లుప్తంగా విశ్లేషణ చేసుకుందాం. స్టెరాయిడ్స్ అంటే ఏమిటి? స్టెరాయిడ్స్ అనేది ఒక రకమైన ఔషధాలు. ఇవి శరీరంలో ఇన్ఫ్లమేషన్ మరియు అలర్జీస్ని తగ్గించడానికి ఉపయోగిస్తాం. స్టెరాయిడ్స్ అనేది హార్మోన్ లాగా పనిచేస్తుంది. స్టెరాయిడ్స్ వల్ల ఉపయోగాలు ఏంటి? ఆటో ఇమ్యూన్ డిసీజ్ చికిత్స చేయడానికి స్టెరాయిడ్స్ ఉపయోగిస్తాం. ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి, అలర్జీ కండిషన్స్ తగ్గించడానికి, ఆస్టియో ఆర్థరైటిస్ తగ్గించడానికి, సిఓపిడి క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ తగ్గించడానికి చికిత్స చేయడానికి, ఆస్తమా చికిత్స చేయడానికి, కండరాలు బలంగా ఉండడానికి, బరువు పెంపొందించడానికి, స్క్లెరోడెర్మా చికిత్సకి, డెర్మటైటిస్ చికిత్సకి, బోన్ డెన్సిటీని పెంపొందించడానికి స్టెరాయిడ్స్ని వాడతాం. స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడడం వల్ల జరిగే నష్టాలు ఏంటి అంటే బరువు పెరగడం, ఇమ్యూనిటీ తగ్గిపోవడం, శక్తి తగ్గిపోవడం, ముఖం పైన శరీరం పైన జుట్టు పెరగడం, బోన్ డెన్సిటీ తగ్గిపోవడం, గుండెకి సంబంధించిన వ్యాధులు, లివర్కి సంబంధించిన వ్యాధులు, మధుమేహం, రక్తపోటు, ఇమ్యూనిటీ తగ్గిపోవడం, రక్తంలో కొలెస్ట్రాల్ పెరగడం, మానసిక సమస్యలు అంటే డిప్రెషన్, చర్మ సమస్యలు అంటే ఉదాహరణకి ఆక్ని అండ్ క్యాన్సర్, తర్వాత కళ్ళకు సంబంధించిన సమస్యలు కెట్రాక్ట్ అండ్ గ్లకోమా లాంటివి, వృక్క సమస్యలు, ప్రజనన సమస్యలు, ఇమ్యూని సిస్టమ్ లోపం ఇలాంటివి జరుగుతాయి. స్టెరాయిడ్స్ ఎన్ని రకాలు? ముఖ్యంగా ప్రధానంగా రెండు: కార్టికోస్టెరాయిడ్స్, అనబాలిక్ స్టెరాయిడ్స్. కార్టికోస్టెరాయిడ్స్ ఇవి శరీరంలో సహజంగా ఉండే కార్టిజోల్ హార్మోన్ పోలి ఉంటుంది. ఇది మందులుగా, ఇంజెక్షన్లుగాను, క్రీములుగాను ఉపయోగిస్తారు. కార్టికోస్టెరాయిడ్స్ అనేవి ప్రెడ్నిలోన్, ప్రెడ్నిజోలోన్, మిథైల్ ప్రెడ్నజోలోన్, డెక్సామెథాజోన్, ట్రయాప్సినోలోన్. రెండవది అనబోలిక్ స్టెరాయిడ్స్. ఇది పురుషుల లైంగిక హార్మోన్ అయిన టెస్టోస్టిరాన్ పోలి ఉంటుంది. ఇది కొందరు కండరాలు పెరుగుదల కోసం అక్రమంగా ఉపయోగిస్తారు. అనబాలిక్ స్టెరాయిడ్స్ అంటే కొన్ని ఉదాహరణకి టెస్టోస్టిరాన్, నాంత్రలోన్, స్టాలోజోలోల్, మెథాండ్రోస్టోనోలోన్, ఆక్సాండ్రోలోన్. ఇతర స్టెరాయిడ్స్ ఏంటంటే మినరలోకార్టికాయిడ్స్, గ్లూకోకార్టికాయిడ్స్. స్టెరాయిడ్స్ సైడ్ ఎఫెక్ట్ని తగ్గించాలంటే ఏం చేయాలి? డాక్టర్ సలహా పాటించాలి, సరైన మోతాదుని పాటించాలి, కాల పరిమితిని పాటించాలి, ఆహారపు అలవాట్లు అలవర్చుకోవాలి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి, వ్యాయామం చేయాలి, నిద్ర సరిగ్గా పోవాలి, మానసిక స్థితి సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి, ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించుకోవాలి, ఇతర ఔషధాలతో సంబంధం పర్యవేక్షించుకోవాలి, జీవన శైలిలో మార్పులు తెచ్చుకోవాలి. స్టెరాయిడ్స్ని ఎంతకాలం తీసుకోవాలి? వ్యాధి తీవ్రతను బట్టి స్టెరాయిడ్స్ని తీసుకోవాల్సిన కాలం మారుతూ ఉంటుంది. సాధారణంగా అయితే స్వల్పకాల చికిత్స 1-3 వారాలు తీసుకోవాల్సి ఉంటుంది. మధ్యకాల చికిత్స 3-6 నెలల వరకు తీసుకోవాల్సి ఉంటుంది. దీర్ఘకాలిక చికిత్స 6 నెలల నుంచి సంవత్సరం లేక అంతకంటే ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వివిధ వైద్య పరిస్థితులకు స్టెరాయిడ్ల కాల పరిమితి అంటే ఏంటంటే ఆస్తమాకి 3-6 నెలల వరకు వాడవలసి ఉంటుంది. అలాగే ఆస్టియో ఆర్థరైటిస్కి 6 నెలల నుంచి సంవత్సరం పాటు వాడవలసి ఉంటుంది. అలాగే సిఓపిడి క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్కి 6 నెలల నుంచి సంవత్సరం వరకు స్టెరాయిడ్స్ వాడవలసి అవసరం ఉంటుంది. దీర్ఘకాలంగా స్టెరాయిడ్లు వాడినట్లయితే అడ్రినల్ గ్రంథులు బలహీన పడడమే కాకుండా స్టెరాయిడ్ విత్డ్రాల్ సిండ్రోమ్ లాంటివి సంభవిస్తాయి. స్టెరాయిడ్స్ ఎవరు వాడకూడదు? కొందరి వ్యక్తులకు స్టెరాయిడ్స్ వాడడం వల్ల సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి వ్యక్తులు ఎవరయ్యా అంటే గర్భవతులు మరియు బాలింతలు, పిల్లలు మరియు కౌమార దశలో ఉన్నవారు, మధుమేహ వ్యాధితో బాధపడుతున్నవారు, హృదయ సమస్యలు ఉన్నవాళ్ళు, కాలేయ సమస్యలు ఉన్నవారు, రక్తపోటు ఉన్నవాళ్ళు, మానసిక సమస్యలు ఎక్కువగా ఉన్నవాళ్ళు, కొలెస్ట్రాల్ ఎక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు, వృక్క సమస్యలు ఉన్నవాళ్ళు, ఆస్టియోపోరోసిస్ సమస్యలు ఉన్నవాళ్ళు, జీర్ణ సమస్యలు ఉన్నవాళ్ళు, వికారము, వాంతులు లాంటివి, కంటి సమస్యలు ఉన్నవాళ్ళు, గ్లకోమా, కెట్రాక్ట్ కలిగినటువంటి వాళ్ళు, ఇన్ఫెక్షన్ సమస్యతో కూడుకున్న వాళ్ళు,
క్యాన్సర్ సమస్యలు ఉన్నవాళ్ళు వాడకూడదు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే స్టెరాయిడ్స్ డాక్టర్ సలహా మేరకు మాత్రమే ఉపయోగించాలి. స్వయంగా స్టెరాయిడ్స్ వాడడం వల్ల చాలా ప్రమాదకరం. స్టెరాయిడ్స్ దుష్ప్రభావాలు కలిగి రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆరోగ్య అవగాహన కలిగి ఉందాం, ఆరోగ్యంగా ఉందాం. థ్యాంక్ యూ.